అనుసారంగా మీరు నడిచే భాగ్యం దయచేయండి. యేసే నీకు వందనాలు సార్. ప్రభువా యేసే నీకు వందనాలు. చిన్ని కొన్ని ప్రార్థన ఆలకించమని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి ప్రణయ్ బాబుకు ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూర్చుందామండి. చేరువచ్చినటువంటి నా ప్రియ దేవుని ప్రజలందరికీ, దేవుని బిడ్డలందరికీ, స్త్రీలకు, పురుషులకు, యవనస్తులకు, యవనరాలకి నా ప్రత్యేకమైన హృదయపూర్వక నిండు వందన వచనం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ందరినీ ఈ పునరుద్ధాన దినాన దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ వెలుగులో మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముచ్చటించలాగున ప్రార్థనాపూర్వకంగా మనం వాక్యం వినడానికి ఇష్టపడదాం. ఏమంటారు? హల్లెలూయా. మంచిది. మనం నేర్చుకునే అంశం మన ప్రతి పరిస్థితిని మార్చగలిగేది ప్రార్థనే. మన ప్రతి పరిస్థితిని మార్చగలిగేది ప్రార్థనే. మనం నేర్చుకునే అంశం ఏంటంట? మన ప్రతి పరిస్థితిని మార్చగలిగేది ప్రార్థనే. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వాక్యమును మనం చూద్దాం. చూడండి. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చెయ్యకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రతి పరిస్థితిని కూడా మార్చగలిగేది ప్రార్థనే. ఈరోజు సంఘమంతా కూడా ఈ విషయాన్ని, మీ హృదయాన్ని, మీ చెవులను దేవుని వాక్యం వైపే త్రిప్పి మీరు అలా ఆలకిస్తూ ఆ వాక్యాన్ని మీరు నెమరవేసుకుని మీరు ప్రాక్టికల్గా ఈ ప్రార్థనా జీవితాన్ని ప్రతి దినచర్యలో మీ జీవితాల్లో అనుసరించాలి, చెయ్యాలి, కొనసాగించాలి. హల్లెలూయా. ఎస్తేరు ముందు చాలా పెద్ద సమస్య, శ్రమ ఉంది. ఎస్తేరు ముందు ఏమున్నాయట? చాలా పెద్ద సమస్య, శ్రమ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎలా ఉండాలో అని తన కూతురికి బాల్య వయస్సు నుంచే దైవభక్తి నేర్పించి కష్టాలలో, శ్రమలలో దేవుని మీదనే ఎలా ఆధారపడాలో, ప్రార్థించాలో నేర్పించాడు బాబాయ్ మొర్దెకై. ఏం నేర్పించాడట? ఇట్లాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుపడినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయించకుండా, అధికారులను ఆశ్రయించకుండా, అయిన వారిని ఆశ్రయించకుండా, బంధువులను ఆశ్రయించకుండా, ఇదిగో రక్షకుడైనటువంటి మన ఆరాధ్య దైవమైనటువంటి దేవుని మీదనే ఆధారపడి ఆయననే ఆశ్రయించాలని బాల్య వయస్సు నుంచే దైవభక్తి, ఆరాధన క్రమము, ప్రార్థన జీవితాన్ని నేర్పించిన మొర్దెకై ఎస్తేరు యొక్క బాబాయే ఇప్పుడు సమస్య, కష్టము రాగానే జీవము కలిగిన దేవుని వైపు చేతులు చాపి అర్జించటం మర్చిపోయి ఏం చేస్తున్నాడంటే, ఆయన దేవుని మీద ఆధారపడకుండా, ప్రార్థించకుండా ఎస్తేరు మీద, ఆమె మీద ఆధారపడుతూ దేవుణ్ణి మర్చిపోయాడు, ప్రార్థించడం మర్చిపోయాడు మొర్దెకై. దేవుణ్ణి మర్చిపోతున్నాడు. ఈ శ్రమలో, కష్టములో
ఆ నేర్పించింది ఎవరికట? కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రార్థించమని కూతురికి దైవభక్తి, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క సారూప్యములో నిలబడేటట్లు చేశాడు. ఇప్పుడు శ్రమ కష్టం రాగానే జీవము కలిగిన దేవుని వైపు తన చేతులు చాపి అర్జించకుండా ప్రార్థించటం మానేసి షూషాను కోటలో ఇంకా ఎన్నిక చెయ్యబడని ఎస్తేరు వైపు చేతులు చాపుతూ ఆమెను అర్జిస్తూ పరుగులు తీస్తూ షూషాను కోటకు వచ్చేశాడు మొర్దెకై. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యములో ఆ మాటను మనము చూడగలం. పరుగులు తీస్తూ వచ్చాడు వేగంగా. కాస్త ఆమెను నొప్పించే మాటలు, పదజాలం కూడా వాడాడు అక్కడ మొర్దెకై. వారిని సంహరించుటకై ఆమె తన జనుల విషయమై పోవలనని చెప్పుమనియు. చూడండి, రిక్వెస్ట్ పంపిస్తున్నాడు. రాణి దగ్గర ఉండే ఒక వ్యక్తి ద్వారా ఏం పంపిస్తున్నాడట? రిక్వెస్ట్. ఈ సమస్య నుంచి ఆమె తప్పించాలి, ఈ కష్టం నుంచి ఆమె తప్పించాలి, ఆమెకి జరుగుతున్న విషయాలన్నీ చెప్పు, ఈ విషయాలన్నీ తెలియచేయి. మొర్దెకై ఇంత దైవభక్తి కలిగిన వాడు, ఆరాధన క్రమం కలిగిన వాడు ప్రార్థించలేదా అని మనం అనుకుంటే పొరపాటే. కానీ ప్రార్థన చేశాడు. కానీ ఈ శ్రమలో క్రమము లేని ప్రార్థన ఎత్తుకున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో ఏ ప్రార్థన ఎత్తుకున్నాడట? దైవ క్రమము, క్రమశిక్షణ, హృదయాన్ని దేవుని సన్నిధికి లోపరుచుకొనని యొక్క ఉపవాస ప్రార్థన మొదలుపెట్టాడు. క్రీస్తు ప్రభు చెప్పాడు, మీరు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు వేశ్యదారుల వలె ఉండొద్దని యేసయ్య చెప్పాడు. ఈ ప్రాణ భీతితో, ఈ ప్రాణ భయముతో వేశ్యధారణ యొక్క ప్రార్థన మొదలుపెట్టి, ఇదిగో మందిరములో ఉండకుండా, ఏర్పరచుకున్నటువంటి వారి గుడారాలలో ఉపవాసం చేయకుండా రాజు యొక్క ద్వారముల దగ్గర పరుగులు తీస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆ ప్రార్థన దేవుడు వినలేదు కాబట్టి, ఆ ప్రార్థనలో నిలకడలేదు కాబట్టి ప్రార్థన మానేసి ఇక దేవుడు ఏమి చెయ్యలేడు, ఇక ఎస్తేరే మొత్తం చేస్తుంది అన్నట్లుగా ఎస్తేరు మీద భారం నెట్టడానికి వెళ్ళిపోయాడు మొర్దెకై. కానీ ఎస్తేరు మాత్రం బలమైన విశ్వాసం కలిగి ఉంది. బాబాయికి చెప్తుంది, బాబా ఇది నా వలన కానీ, ఇతరుల మనుష్యుల వలన కానీ, రాజుల వలన కానీ, అధికారుల వలన కానీ జరిగే కార్యము, నువ్వు చెప్పిన కార్యం ఇది జరిగే కార్యము కాదు. ఏంటి ఈ కార్యమని మనం ఆలోచిస్తే, ఏంటి ఈ కార్యమని మనం తెలుసుకుంటే, ఇదిగో షూషానులో ఉన్నటువంటి యూదులందరినీ, 7 సంస్థానములలో ఉన్న యూదులందరినీ కూడా చూడండి ఒకే రోజు చంపేయాలి అనే ఒక శాసనాలు తీసుకొచ్చారు. మరణ శాసనాలు బయలు వెళ్ళాయి. ఈ మరణ శాసనాలు రద్దుపరచాలని ఎస్తేరు యొక్క చేతులు పట్టుకొని అర్జించడానికి ఒక ఉత్తరము రాసి ఎస్తేరు కింద ఉండే వ్యక్తితో పంపించాడు. కానీ ఎస్తేరు విశ్వాస వీరురాలు. ఆమె చెప్తుంది, బాబాయ్ ఇది మన వలన, రాజుల వలన జరిగే కార్యమైతే, మనుషుల వల్ల జరిగే కార్యమైతే ఇది కాదు. బలమైన విశ్వాసురాలండి. చాలామంది విశ్వాసులకు ఇలాంటి మాటలు వినబడ్డప్పుడు మందిరములో ఉన్నప్పుడే ఉద్యమం వస్తుంది, నేను కూడా అలాగుండాలని. కానీ జీవితానికి అప్లై చేసుకొని ప్రతిరోజు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి శ్రమలోనైనా, ఎలాంటి కష్టములోనైనా, ఎలాంటి వ్యాధిలోనైనా, ఎలాంటి మరణకరమైనటువంటి సమస్యలోనైనా ఒక ఎస్తేరు వలె ఉపవసించి నా సమస్యను పరిష్కరించువాడు, నా బాధను తీసివేసేవాడు, నా కష్టాన్ని తీసివేసేవాడు, నా మరణాన్ని తప్పించేవాడు, నా అప్పులను తీర్చేవాడు, నా పిల్లలను మార్చేవాడు నా దేవుడని ఇదిగో విశ్వాసముతో దేవుని యందు బాధ్యత, విశ్వాసము, భారం కలిగి చేతులు అర్చించేవారు అరుదుగా ఉంటారు. అలా
అర్జించే ఒక ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోనికి ప్రతి క్రైస్తవ విశ్వాసి నడిపించబడాలి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవ విశ్వాసి కష్టములో మొదటిగా దేవుని పాద శరణ వేడే విశ్వాసులు దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనుష్యుల వలన జరిగే కార్యం కాదు, ఇది దేవుని వలన మాత్రమే జరుగుతుంది. నువ్వు దేని కొరకైతే ఇప్పటి వరకు మనుష్యుల దగ్గర రిక్వెస్ట్ పెడుతూ వాళ్ళకి ఏమేమి బహుమానాలు ఇస్తూ నీ కార్యం జరిగించాలనుకున్నావో, క్రైస్తవుడవై ఉండి తప్పు చేస్తున్నావు, జాగ్రత్త. నువ్వు రిక్వెస్ట్ పెట్టవలసింది, నువ్వు అర్జించవలసిందే నీ దేవుడైనటువంటి యేసయ్య దగ్గర. ఆయన జీవము కలిగిన వాడు, ఆయన ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు, ఆయన నీ తలరాతను మార్చగలిగిన వాడు. ఒక్క రాత్రిలోనే నీ చరిత్రను తిరగరాసి నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలిగిన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నజరేయుడైన యేసయ్య. నమ్మితే బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుడైన యేసయ్యని కనపరచాలి. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని ఎప్పుడు మనము నీరసంగా ఉసురోమంటూ ఉంటూ పక్క విశ్వాసులకు నీరసం చెప్పించే భక్తి మనకొద్దు. అరే, అవతలోడు చస్తుంటే మన విశ్వాసం చూసి చచ్చిపోయేవాడు లేచి కూర్చోవాలి. ఎందుకంటే ఇదిగో ఎలీషా ప్రవక్త చనిపోతే భూమిలో పాతేశారు. యుద్ధానికి వచ్చిన సైనికుల్లో ఒకడు చచ్చిపోతే అదే గోతిలో తెలియక పూడ్చిపెడితే ఆ విశ్వాస వీరుడైనటువంటి ఎలీషా శల్యములను తాకగానే చచ్చినోడు బ్రతికి బయటికి వచ్చాడు. అది విశ్వాస వీరుల యొక్క అభిషేకం. ఆమేన్. విశ్వాస వీరుల యొక్క అభిషేకం అలా ఉండాలి, విశ్వాసం అలా ఉండాలి, ప్రార్థన అలా ఉండాలి. అంతేగాని నిన్ను చూసి అవతలోడు ముందే 10 రోజులకు పోయేటోడు నీ మాటలు, అవిశ్వాసం మాటల్ని బట్టి అప్పుడే బకెట్ దండేసే మాటలు వద్దు. తల్లులారని దండం. ఎంత బాధ ఉన్నా ఎప్పుడు నవ్వుతూ ఉజ్జీవంగా దేవుణ్ణి స్తుతించాలి. బలహీనుల్ని మనం బలపరచాలి, బలహీనుల్ని దైవ మాటల చేత ఆదరించాలి. హల్లెలూయా. వారికి దైవ ప్రేమతో వారిని మనం లేపాలి, క్రీస్తు బండ మీద నిలబెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం గమనిస్తే ఇది మనుష్యుల వలన జరిగేది మాత్రం అసలే కాదు, ఇది దేవుని వలన మాత్రమే జరుగుతుంది కార్యం. ఈ కష్టమైన మరణ పరిస్థితి మారాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమని బాబాయికి చిన్నదైనా సరే హితవు పలికిందే. అదే నువ్వైతే, నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు పచ్చగాడివి, నాకు చెబుతావా? నేను భక్తిలో మోస్ట్ సీనియర్ అంటారు. అవునా? నా కింద పాఠాలు నేర్చుకొని నాకే ప్రార్థన గురించి నేర్పిస్తావని మనం మొట్టికాయలు వేసేవాళ్ళం. కానీ దైవభక్తి పాఠాలు నేర్చుకున్న బాబాయికి మరలా హితవు పలికే ఒక అభిషేకాన్ని దేవుని దగ్గర పొందుకుంది ఆడపిల్ల. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఏమంటుందట, ఏం చెప్తుందట? కష్టమైన మన మరణ పరిస్థితులు మారాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే ఈ కార్యం జరుగుతుంది. నీ కష్టమైన పరిస్థితులు మారాలంటే, నీ ఇబ్బందులు మారాలంటే, నీ కుటుంబ పరిస్థితులు మారాలంటే, నీ రోగ పరిస్థితులు మారాలంటే, నీ వ్యక్తిగత జీవితం అభివృద్ధి పరచబడాలంటే ఉపవాస ప్రార్థన నీ ఆత్మీయ అభివృద్ధికి ఇదిగో బలమైన ఎరువు లాంటిది. ఏంటిదంట? ఉపవాస ప్రార్థన నీ సమస్యలను జయించడానికి, నీ ఆత్మీయ అభివృద్ధికి అది ఎరువు లాంటిది. ఆమేన్. ఎలాంటిదండి? ఎరువు లాంటిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఉపవాస ప్రార్థన క్రైస్తవుడు అనబడిన వాడు వారానికి ఒక్కమారైనా అమ్మా చేయొద్దా? వారానికి ఒక్కమారైనా చెయ్యాలి. దేవునికి స్తోత్రం.
ప్రపంచములోని మనుషులందరికీ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసా? నీకు తెలుసా? మన మరణం మనకు తెలుసా? తెలియదు. ప్రపంచములోని మనుషులందరికీ వారి యొక్క మరణ దినం ఎప్పుడో తెలియదు. చూడండి, షూషానులో ఉన్న యూదులందరికీ వారి మరణం యొక్క రోజు హామాను శాసనాలలో రాయించి డేటు టైంతో వారికి తెలియజేసి 7 సంస్థానాలకు పంపిణీ చేశాడు. అదే మనం మరణించేదే. మనం మరణించే రోజు మనకు తెలిసినట్టయితే 4 రోజులకు చచ్చిపోతావని ఎవరన్నా మనకు చెప్తే, ఆ రోజు మనకు తెలిస్తే ఆ మరణ భయంతో మనకు ప్రార్థనే రాదు. ఏం రాదంట? ఇంత శ్రమ, జ్వరం వస్తేనే ప్రార్థన చేయరు. డాక్టర్ కాడికి వణుక్కుంటూ పోవడానికి చేతనవుద్ది. ఎక్కడో ఉన్న సూర్యాపేట హాస్పిటల్కో మిర్యాలగూడెం హాస్పిటల్కో అవసరమైతే ఇక్కడ కాదంటే హైదరాబాద్ పోవడానికైనా చేతనవుద్ది. కానీ ఉన్న చోట మోకాలు వేసి ప్రార్థన చేయమంటే చేత కదా. అప్పుడు ప్రార్థన రాదు, మరణ భయముతో ప్రార్థనే రాదు. కొంతమందికి ఆలోచిస్తారు, ఇక మనం చనిపోబోతున్నాం కాబట్టి ఇక చివరిసారిగా మనం కోళ్ళను యాటలను అన్నీ కోసుకొని పీకల దాకా తిని సద్దాం. ఈ పనికిమాల ఆలోచనలు. ఏమండి, 2000 సంవత్సరంలో అనుకుంటా యుగాంతం వస్తుందని ఎవడో డమ్మి మొహోడు పిచ్చి మొహోడు చెప్తే అందరూ కోళ్ళను కుక్కలను యాటలను పిట్టలను కోసుకొని తాగి తిని సద్దాం అనుకున్నారు. అందరూ తాగి తిని సచ్చి నరకానికి పోదాం అనుకున్నారు. దేవుడు ప్రేమమయుడు కాబట్టి మనుషులు చెప్తే యుగాంతం రాదు, దేవుడు చెప్పినప్పుడే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఆపేశాడు. ఆమేన్. మనమైతే ఈ ఆలోచనలు చేసే వాళ్ళు చాలా మంది. ఎస్తేరు ఇలాంటి ఆలోచన చెయ్యలేదు. ఆమేన్. అవివేకపు ఆలోచనలు చేస్తారు ఈ లోకపు వ్యక్తులు. కానీ భక్తిహీనమైన క్రైస్తవులు కూడా ఇలాంటి ఆలోచనలు చేస్తారు. ఎలాంటి ఆలోచనలు? కోళ్ళు కుక్కలు కోసుకొని తిని లాస్ట్గా చచ్చిపోతాం. ఇట్లాంటి ఆలోచనలు మర్చిపోవాలి. మరణం మనకు వస్తుందన్న ప్రార్థనతో మరణాన్ని ఎదిరించే విశ్వాసులు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎస్తేరు మరణ శాసనాలు వాళ్లకు బయలు వెళ్ళాయి. ఇక చచ్చిపోతారు ప్రజలన్నీ తెలిసినా ఇక డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎవరు ఆయన పేరు యోగి ఆదిత్యానంద్ గాక క్రైస్తవుల మీద ఒక కొత్త చట్టాలు తీసుకొచ్చి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని మొన్న పాలకిల్లో చెప్పాను. నా దేవుడు చెప్పాడు, ఈ హస్తకృత్యములైన ఆలయంలో నేను నివాసము చెయ్యను. ఇదిగో మీ దేహం అనే ఆలయంలో దేవుడు నివాసం చేస్తాడు. ఈ రోజు కొత్త చట్టాలు తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో భారతదేశంలో చర్చీలు లేకుండా కూలగొట్టొచ్చు, కానీ మన హృదయాల్లో కొలువై ఉన్న యేసుని మాత్రం మన హృదయాల్లో నుండి ఎన్నటికీ తీసివేయలేరు. ఈ ఆలయాలలో యేసుని చంపేయలేరు, వాళ్ళ వల్ల పడదు. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి 100 చట్టాలు తీసుకొచ్చినా నా దేవుని సువార్త ప్రారంభము నుంచే చట్టాలు తీసుకొచ్చి అణచివేయాలని చూసినా అణిచిన కొద్దీ అపోస్తలుల మరణం ద్వారా ఇంకెక్కువ ఖండాలు దాటిన దేవుని సువార్త బయలు వెళుతూ మారుమూల ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. ఉత్తరప్రదేశ్లో క్రైస్తవ్యాన్ని అణచాలని చూస్తే ఇంకో రాష్ట్రంలో అది రగులుకుంటుంది. మరలా వచ్చి యోగి ఆదిత్యానందను కూడా తగలబెట్టేస్తుంది. అలా వేగంగా మండుకుంటూ పోతూనే ఉంటుంది. దాన్ని ఆపడం మనుషుల వల్ల కాదు. ఆపాలనుకున్న వాళ్ళు లేరు. హేరోదుతో సహా పాతాళ గర్భములో ఉన్నారు. హల్లెలూయా. అరే, రోమన్ చక్రవర్తి టైటస్ అనుకున్నాడు క్రైస్తవ్యాన్ని లేకుండా చెయ్యాలని. ప్రధాన యాజకులు యూదులందరూ మూకుమ్మడిగా అపోస్తుల్ని హతమార్చాలనుకున్నారు. క్రైస్తవ సంఘాలు లేకుండా చెయ్యాలని రోమా చక్రవర్తి, రోమా సామ్రాజ్య అధిపతి నేత అనుకున్నాడు. కానీ రోమన్
రోమన్ చక్రవర్తి రోమ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడే యేసుని దేవునిగా నమ్మి ప్రపంచ దేశాలకు సువార్తను, మిషనరీ పరిచర్యను మోసుకుంటూ వచ్చాడు. అవే ఈ రోజు మనం అనేక రాష్ట్రాలలో, మన గ్రామంలో రోమన్ క్యాథలిక్ సంఘాలు విస్తరించాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు తలుచుకుంటే దేవుని చేతిలో మనుషుడెంత తృణమాత్రుడగు నరుడు. దేవుని శక్తిని క్రైస్తవులు రుచి చూడట్లేదు. ఆయన శక్తిని తక్కువగా, చాలా అంచనా తక్కువగా వేస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు మన దేశంలో ఇంకా క్రైస్తవ్యాన్ని లేకుండా. వాళ్ళ వల్ల కానే కాదు. మొన్న నాకు ఒకడు కామెంట్ పెట్టాడు, మావాడు, ఇగో క్రైస్తవులు ఇట్ట కొట్టారు, ఇట్ట చంపారు, నన్ను కూడా మాకు ఇది కొత్త ఏమి కాదు బాబు అని నవ్వుకుంటూ పెట్టాను. ఇది మాకు కొత్త ఏమీ కాదు, యేసయ్య మాకు ముందే చెప్పాడు. నేను పొందిన శ్రమలు మీరు పొందబోతున్నారు. నన్ను దూషించినట్టే మిమ్మల్ని దూషిస్తారు, నన్ను హింసించినట్టే మిమ్మల్ని హింసిస్తారు. నా దేవుడు నాకు ముందే చెప్పాడు. యేసయ్య కొరకు చావడానికైనా సిద్ధపడే సేవకొచ్చాను. మాకు కొత్తేమి కాదు బాబు ఇవే. ప్రారంభం నుంచి నా దేవుని సేవకుల్ని హింసిస్తూనే ఉన్నారు, కానీ నా దేవుని సేవ ఆగలేదు అని చెప్తే అన్నీ మూసుకొని కూర్చున్నాడు. ఇంకా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే, ఎవడో తెలివి తక్కువతో పెట్టుకోవాలి, దేవుని అభిషేకం కలిగిన వారితో పెట్టుకోవడం కష్టం. ఎందుకంటే స్టెఫను అగుపరిచిన జ్ఞానమందు వాళ్ళు తట్టుకోలేకపోయారట. అతనిలో పనిచేస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. హల్లెలూయా. శాసనాలు తీసుకొచ్చి యూదులందరినీ ఒకే రోజు మెడకాయల మీద తలకాయలు లేకుండా కత్తికో కండగా నరుకుదామని మామానుగాడు రక్తాన్ని మరుగుపరుచుకుంటున్నాడు. ఎప్పుడెప్పుడా ఆ రోజు, ఎప్పుడెప్పుడా. నైట్ నిద్ర కూడా పట్టట్లేదు వాడికి. వీళ్ళని చంపిందాకా ఆడి కళ్ళల్లో ఆనందం లేదు. వాడి రక్తం మరుగుతుంది వీళ్ళందరినీ చంపాలని. కానీ మరణ వార్త తెలిసినప్పటికీ దైవ శక్తిని రుచి చూచిన ఎస్తేరు ప్రార్థన శక్తితో మరణాన్ని మరణింపజేయగలిగిందే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. ప్రార్థన శక్తితో ఏం చేసిందట? దైవ శక్తిని రుచి చూసిన ఎస్తేరు మరణాన్ని మరణింపజేసింది. హల్లెలూయా. మరణము నుండి తన జాతి ప్రజలందరినీ తప్పించి రక్షించగలిగింది తన ఉపవాస ప్రార్థన ద్వారా. ఆమేన్. మరణాన్ని మరణింపజేసింది ఉపవాస ప్రార్థన ద్వారా. తన జాతి ప్రజల యొక్క ప్రాణాలను రక్షణలో నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దైవ శక్తిని రుచి చూడాలి ప్రతి క్రైస్తవుడు. ఒక్కలన్నా ఆమేన్ చెప్పట్లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరము ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో మన పరిచర్య 10 సంవత్సరాలు అయిపోయి 11వ సంవత్సరంలోకి వెళ్ళిపోతుంది. దేవుడు చెప్తున్నాడు, ఒక నూతన ఉజ్జీవాన్ని దేవుడు సంఘాల్లో రగిలించబోతున్నాడని. ఒక నూతన ప్రభావం మన మధ్యలో దేవుడు చూపబోతున్నాడు. ఇంకా ఎక్కువగా విధేయులం కావాలి మనము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి మెప్పించే పరిచర్య, ప్రార్థన, విశ్వాసం తుది శ్వాస వరకు విశ్వాసులైన మీలో, సేవకుడైన నాలో కొనసాగాలి. మనుషులను మెప్పించేది వద్దు, పొగిడేది వద్దు. ఆమేన్. హల్లెలూయా. మనుషుల దగ్గర మెప్పు పొందే విశ్వాసం మనకొద్దు. 100 రూపాయలు ఇచ్చింది చదివే విశ్వాసం మనకు వద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉపవాస ప్రార్థనతో ఏం చేసిందట? జాతి ప్రజల మరణ శాసనాలను మరణింపజేసి వాటిని తుత్తినీలుగా నలగగొట్టి పడేసింది. ఎంత ప్రార్థన యోధురాలు చూడండి. ఆ బిడ్డ, స్త్రీలకు మీకు రక్తం మరగాలి ఇప్పుడు విశ్వాసం. ఒక్కరికన్నా మరుగుతుందో మరగటం లేదో నాకైతే అర్థం కావటం లేదు. ఒక ఆడకూతురు పెళ్లి కాని అమ్మాయికి ఎంత భారం ఉంది గుండెల్లో దేవుని సేవ పట్ల.
ప్రార్థన పట్ల. అవతల శత్రు మరణ శాసనాలు పెడితే ఇక్కడ ప్రార్థన ఎంత విశ్వాసం అండి. అరే నువ్వు మరణ శాసనాలు తీసుకొస్తే నేను ప్రార్థనలో కూర్చుంటాను. ఆమేన్. ఈరోజు నీకు మరణ భయం ఉండొచ్చు. నీ మరణ భయం నుంచి విడిపించగలిగిన వాడు భూత వైద్యుడు విడిపించడు నిన్ను, అంతరాలేశోడు విడిపించడు, జాతకాలు చూసాడు విడిపించడు, ఇక ఎవడు నిన్ను తప్పించడు. హల్లెలూయా. దేవుడు మాత్రమే నిన్ను మరణం నుంచి తప్పించేవాడు. హల్లెలూయా. ఎవడో నీకు మరణ శాసనం రాశాడు అని నువ్వు ఏడ్చుకుంటా కూర్చొని అపవిత్రమైన స్థలాల్లోకి వెళ్ళి నాకెవడు శాతపడి చేశాడు చెప్పు అని వెళ్ళి కూర్చోటా ఉంటారు. అక్కడ ఇక్కడ చాలామంది దొంగ మొహం వాళ్ళు, అవిశ్వాసులు, భక్తిహీనులు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, నమ్మి కూడా, అందుకనే నమ్మని వాళ్ళు అంటున్నాను, నమ్మి కూడా ఆయన శక్తిని ఆశ్రయించని వారు దొంగ మొహం వాళ్ళు, దొంగ భక్తులు. ఇంకేమైనా ఉన్నాయా? హల్లెలూయా. అందుకనే యేసయ్య అన్నాడు, మీరు అబ్రహాము కుమారులు అని రొమ్మిరుచుకున్నారు ఒక్కొక్కడు. మీ తండ్రి అబ్రహాం అయితే మీ తండ్రి చేసిన క్రియలే మీరు చేస్తారు. మీ తండ్రి ఎవడట? అపవాది, కాబట్టి వాడి క్రియలే మీరు చేస్తున్నారు. యేసయ్య బిడ్డలమైతే యేసయ్య చేసిన పనులు చేయాలి మనం. అపవాది చేసే పనులు ఎందుకు మనకి? ఇలాంటి జీవితం మార్చుకోవాలండి క్రైస్తవులు. హల్లెలూయా. రేపు ఉంటావో ఉండవో తెలియదు. ఈ మధ్య బాగా చెప్తున్నాను, ఈడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరవాలి, నరకంలో తెరవడానికి కూడా అవకాశం ఉండదు. అగ్ని ఆరదు, పురుగు సాగు. ఏడ చూస్తావు? ఈడ సూర్యకిరణాలకు చూసే నీ కళ్ళు గుడ్డిగా అవుతున్నాయి. ఇంకా ఆడ నరకంలో అగ్ని ఆరదు, పురుగు సాగదు. ఇంకేడ తిరుగుతారు వాడు. దేవునికి స్తోత్రం. పరలోకంలో తెరవబడాలి మన నేత్రాలు. అక్కడ దేవుని మహిమను చూసే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఏంటంట? శత్రువు రక్తం మరిగిపోతే శత్రువుకు ప్రార్థన ద్వారా మరణ శాసనం రాశారు. వారిని కొట్టలే, తిట్టలే, పల్లెత్తి మాటలే, ప్రార్థన చేశారు అంతే. ఎవరి కోసం ప్రార్థన చేసుకున్నారు? మామూలను మరణం నుంచి మరణం అంటే ప్రార్థన అంటారు. ఎంత విశ్వాసం! హల్లెలూయా. మరణం వస్తే ప్రార్థన అంటారు. గొప్ప విశ్వాసం కాదా? ఏమో మాకు ఎందుకయ్య గారు తిప్పాలని, తొందర రోజులు పెట్టరాదు, నేను పోతాం అన్నట్టుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, మరణం అనగానే ఎస్తేరు ప్రార్థన అన్నది ఇది మనుషుల వలన జరిగే కార్యమైతే కాదు, ఇది దేవుని వలన జరిగే కార్యమండి. ఇక మనం చూస్తే హిజ్కియా, నేను బాగా భక్తిపరునని భక్తిలో అనుభవం ఎక్కువై గర్వం పెరిగింది ఆయనకు. ఏమి ఎక్కువైందట? గర్వం పెరిగింది. గర్వం పెరిగి తింగర వేషాలన్నీ వేస్తున్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు నాయన యెషయా, చిత్తం ప్రభు, రాజు మొన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడు తింగర వేషాలు వేస్తున్నాడు, తిక్క తిక్క పనులని చేస్తున్నాడు. వానికి నేను మరణం ప్రకటిస్తున్నాను. నువ్వు నాయన తొందరగా వెళ్ళి నీ తట్టాబుట్ట చదువుకొని నీకున్నది, నీ కొడుకులు ఎవరన్నా, కుమార్తెలు ఎవరన్నా ఉంటే, రాజ్యంలో ఎవడన్నా నమ్మకస్తుడుంటే వాళ్ళకి రాజ్య బాధ్యతలను అప్పచెప్పు, ఆయనకు చెప్పు, ఇక ప్రభు పిలుపు ఆసన్నమైంది అని వర్తమానం పంపించాడు యెషయా ప్రవక్త ద్వారా. ఎవరట? ఎవరండి? దేవుడే. ఎందుకు? ప్రవర్తన బాగలే, బుద్ధి బాగలే, మనసు మారలే, ఆలోచనలు మారలే, పద్ధతులు మారలే, దేవుని కంటే హెచ్చిపోతున్నాడు. యెషయా ఊకుంటాడా? ఆయన దేవుని చిత్తానికి లోబడిన దైవజనుడు. పరుగులెత్తుకుంటూ వేగంగా రెక్కలు కట్టుకుని వాలిపోయాడు. దేవుని పని చేయకపోతే దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. మనోళ్ళు హైదరాబాద్లో పడి తిరుగుతూ ఉన్నారు, ఇప్పటివరకు జాబు లేదు, పైసా పావల పని లేదు, అప్పుల పాలైపోయారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆడ పోరాడుతామండి మనం. సౌలుతో దేవుడు అన్నాడు, మునికొనులకు ఎదురు దన్నుట నీకు కష్టమని తెలియదా సౌలు? పిచ్చి మొహోడా, ఎన్ని రోజులు ఎదురు దన్నుతావు అంటాడు. అవునా కదా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఎంత చేసినా వెనకాలకే. హల్లెలూయా. దేవుని చిత్తానికి లోబడిన వాడు వెళ్ళిపోయాడు.
హిజ్కియా, ఏందయ్యా? వాళ్ళిద్దరు స్నేహితులు, హిజ్కియా, యెషయా, ఇద్దరు మంచి స్నేహితులు. ఆవేశంతో, కోపంతో ఊగిపోతున్నాడు యెషయా. అభిషేకం అలా పనిచేస్తుంది. దేవుడు నీకు వర్తమానం చెప్పమన్నాడు. దేవుని న్యాయపీఠం ఎదుట స్నేహితులు, బంధువులు, రక్త సంబంధం పనిచేయదు. దేవుని దృష్టిలో అందరూ ఒకటే. దేవుడు అర్జెంటుగా నీకున్న దాన్ని అంతా చక్కబెట్టుకోమని చెప్పాడు. కొద్ది రోజుల్లో నువ్వు చచ్చిపోబోతున్నావు అన్నాడు. మనమైతే అప్పటికే ముందే గుండె పగిలిపోయి ఆ అదురుకే చచ్చేవాళ్ళు, సగం చచ్చేవాళ్ళు అప్పుడే. అంతే అన్నాడు, ఆ అదురుకే. ఏమండి, కొంతమందికి ఏం అదురు ఉంటుంది అండి. చైనాలో ఏదో కొత్త రోగం వస్తే ఎడమాసులు తిరిగి అట్టంత అదురు ఉంటుంది. అది రానే రాలేదంట, అది వస్తుంది బోటకం అంట. అట్లాంటి అదురు ఉంటుంది. మరణం అనగానే భయం వేసి చచ్చిపోవాలి. అప్పటికే రోగ పీడితుడై బాధపడుతున్నాడు హిజ్కియా. ఇదేంతోనంట, రోగ పీడితుడై బాధపడు. శరీరానికి రోగం వస్తే ఏం బాధలేదు. నీ ఆత్మకు, నీ మనసుకు రోగం రాకూడదు. మాయదారు రోగం, పాపపు రోగం రాకూడదు. శరీరానికి రోగం వస్తే తప్పేం లేదు. ఈ శరీరం భూమిలో కలిసిపోద్ది. ఆత్మకు మాత్రం కుష్టి పట్టనివ్వద్దు, రోగం రానివ్వద్దు. ఆత్మను ఎప్పుడూ స్వస్థపరుచుకునేలాగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది రోజుల్లో నువ్వు చచ్చిపోబోతున్నావు మరణకరమైనటువంటి రోగము చేత. మీకు వస్తుందా ప్రార్థన? అసలు మరణాన్ని పంపించిన వారు ఎవరు? దేవుడు. హిజ్కియా చేస్తున్న పని ఏంటి? మరణం అంటే ప్రార్థన అంటాడు. ఇక్కడ శత్రువు మరణం గురించి ప్రకటించలేదు. మనల్ని సృష్టించిన సృష్టికర్తే మన మరణాన్ని డిక్లేర్ చేసే దేవుడే. ఆ దేవుడే ఒక వ్యక్తి మరణాన్ని పంపిస్తే ఈ వ్యక్తి మరణ భయముతో పరుగులు తీసి దేవుణ్ణి దూషించకుండా ఉన్న చోటే ప్రార్థన అంటున్నాడు. ప్రార్థనకి ఎంత శక్తి రాత్రి మనం గ్రహించాలి. హిజ్కియాకు తెలుసు, ప్రార్థనతో దేవుని హృదయం కదిలించబడుతుంది, దేవుడు తన ఆలోచన మార్చుకుంటాడని. ప్రార్థన మొదలు పెట్టాడు. యెషయా వెళ్ళిపోతున్నాడు, మార్గం మధ్యలోనే ఉన్నాడు. ఆ పంట పొలాల చేల మధ్యలో ఉండగానే హిజ్కియా ప్రార్థన నిష్కలంషమైనటువంటి హృదయములో నుంచి పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన, కన్నీళ్లతో కూడిన ప్రార్థన. ఒకప్పుడు నేను ఎలా దైవభక్తి చేశాను, నీ కృపలో ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకొని ఈ పాపము బ్రతుకును క్షమించని తన ముఖాన తనే ఉమ్మి వేసుకుంటూ, తనను తాను దూషించుకుంటూ పశ్చాత్తాపుడై ప్రార్థన చేశాడు. గోడ తట్టు తిరిగి ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని తాకింది బలంగా. దేవుడు వెంటనే తన హృదయం కరిగిపోయి యెషయాతో అంటున్నాడు, యెషయా ఆగిపో, నువ్వు బయలు వెళ్ళాలి వెనకకి. ఇక్కడ యెషయా గొప్పవాడు. ఆమేన్. వెళ్ళిందాక ఏం చెప్పాడు? దేవుడే చెప్పాడు నువ్వు చచ్చిపోతామని. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చచ్చిపోవట్లేవు 15 సంవత్సరాలు అంటే నీ సొంత ఆలోచనలా? కానీ రాజు వెంటనే, రాజుకి ఏముంటుందట? అధికారం ఉంటుంది. వెంటనే యెషయాని చంపించే పని. అవునా? చావనన్న దస్తాను కానీ దేవుని మాటనైతే నేను చెప్పకుండా ఉండనను. యెషయా హల్లెలూయా వెళ్ళిపోయాడు. నీ చిత్తం ప్రభువా, నువ్వు ఎలా చెప్పితే అలా.
మనమైతే ఇందాక దేవుడు చెప్పాడు కానీ ఇది దేవుడు చెప్పకున్నాలి, దేవుడే చచ్చిపోతాడు అని చెప్పమని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు ఇది దేవుని స్వరం అయితే కాదేమో, అపవాదేమో అనుకుంటాం మనం. కానీ అభిషేకం కలిగిన వారికి, విశ్వాసులకు తెలుసు దేవుని స్వరం ఏందో, దైవం స్వరం ఏందో. హల్లెలూయా. అరే వెళ్ళిపోయాడు భేదముఖం వేసుకొని, ప్రార్థనలో నలిగి, ఏందయ్యా మళ్ళీ వచ్చావన్నాడు యెషయాని. హిజ్కియా, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో చేర్చబడింది. దేవుని హృదయాన్ని నువ్వు దోచుకున్నావు, ఆయన హృదయాన్ని కదిలించావు, ఆయన నీ పట్ల జాలిపడ్డాడు. అందుకే ఆయనకు కరుణామయుడని పేరు, ఆయనకు దయామయుడని పేరు. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆమేన్. దుర్మార్గుడు తన దుర్మార్గమందు చనిపోవటం యేసయ్యకి ఇష్టం ఉండదు. హల్లెలూయా. ప్రార్థనతో మరణాన్ని జయించాడు హిజ్కియా. ఎవరికన్నా వస్తుందా? నువ్వు చస్తున్నావంటే ప్రార్థన చేస్తారు ఎవరన్నా? మనకు వస్తుందా? రావాలండి, రావాలి, నేర్చుకోవాలి. దేవుడు చెప్పిన దేవునికి విరుద్ధంగా ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు తన ఆలోచన మార్చుకుంటాడని హిజ్కియాకి తెలుసు. ఆమేన్. దేవుడు చెప్పిన తర్వాత ఇంకా ప్రార్థన ఎందుకు, ఆయన పిలుచుకుంటున్నాడుగా. మన మాటలు ఎట్టుంటాయి అనుకున్నాం, మళ్ళీ ప్రార్థన ఎందుకు, ఆయన చెప్పాడుగా. ఇక బోధం నువ్వు పోవటం కాదు, నీ బుద్ధి మారాలని ఆయన చెప్పింది. నీ పట్ల ప్రణాళిక ఉంది, నీతో పని చేయించుకోవాలి ఒక 15 సంవత్సరాలు. అందుకనే ఆయన నీకు ఆజ్ఞలు జారీ చేశాడు. హల్లెలూయా. ప్రార్థన అంటే, మరణం అంటే ప్రార్థన అన్నారు. దానియేలు కూడా ఇదే వార్త మోసుకొచ్చారు. ఎవడైతే బెబ్లోన్లో రాజుకుగాక ఏ దేవునికైనాను ఏ దేవతకైనాను పూజ చేస్తారో, మనుషులకు నమస్కరిస్తారో, వాడు సింహాల బోన్లో వేయబడతారో అన్నారు. దండోర వేశారు, రాజ్యమంతా దండోర వేశారు. దానియేలుకు తెలుసు సావనన్న చేస్తానని, ప్రార్థన మాత్రం ఆపను. పాడడానికి పాడతాం, ఆరాధన ఆపను మానను. ఒక్క రోగం రాగానే ఆగిపోద్ది, గొంతు మూగపోద్ది. ఒక్క జ్వరం రాగానే ఆరాధన మందిరం కూడా బకెట్ అన్నట్టుమే. పాడడానికి మాత్రం పావురాల్లాగా, కోయిల్లాగా ఎలా పాడతామో మనం, అది జీవితానికి అనువదించుకునేసరికి అవన్నీ ఇటు బుష్కాకి అయిపోతున్నాయి. హల్లెలూయా. మరణము తాకీదులు బయలుదేరాయని తెలిసిన ప్రార్థన ఆపలేదు. మరణాన్ని తప్పించగలిగిన వాడు దేవుడని దానియేలుకు బాగా తెలుసు. మరణం అంటే ప్రార్థన అంటున్నారు. ఏమంటున్నారండి? మరణం అంటే సింహాల గుహలో వేస్తారంటే ప్రార్థన అంటున్నాడు. ఎంత ప్రార్థన యోధులండి. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే సింహాల గుహలోకి వెళ్తున్నా కూడా దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. మరణం అంటే దేవునికి స్తుతి అన్నారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. దేవునికి స్తోత్రం అన్నారు. ఎందుకంటే ఆ మరణాన్ని రద్దుపరచగలిగిన దేవుని దైవ శక్తి ఏంటో వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. మరణం అంటే ప్రార్థన అంటున్నారు వాళ్ళు కూడా. ఈరోజు మరి నువ్వేమంటున్నావు? నువ్వేం తెలుసుకుంటున్నావు? నువ్వేం నేర్చుకుంటున్నావు? హల్లెలూయా. అరే దుర్మార్గుడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన ఎవరైనా, ఆయన పేరు గుర్తు రావటం లేదు, ఆ దయ్యం ఒక హెచ్బిఎల్ భర్త పేరు ఏం పేరు ఉండే, అహాబు పరమనికృష్టుడు, భార్య చేతిలో కీలుబొమ్మ. ఎవరంట? కీలుబొమ్మ. పేరుకు రాజు, బయటకు వచ్చి మాత్రం గల్లా ఎగిరేస్తాడు. ఏం ఎగిరేస్తాడు? గల్లా ఎగిరేస్తాడు. సంస్థానంలో అందరూ తిట్టుకుంటారు, ఈడి పెద్ద పనికి మొదలాడు, ఈ వద్దురా నాయన అంటే అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. క్రైస్తవులు ఎవరైనా అన్యులకు ఆడపిల్లలు కానీ మగబిడ్డలు నిత్తే మర్యాదగా ఉండదు. ఒక్కలన్నా నేను చెప్పలేదు, ఇది నేను చేసుకుందాం అనుకుంటున్నా, అయ్యగారు అనుకుంటున్నా ఇది మనసులో, నీకు పెళ్ళికి అసలు రావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
అరే గొప్ప భక్తుల హృదయాల్ని ఆ సైతాను ముఖాలు తిప్పేశాయి. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? మర్యాదగా ఉండదు. క్రైస్తవులు అమ్మలారా, అక్కలారా, మీ బిడ్డల్ని అన్యజాతి కుటుంబాలకు ఇవ్వకండి. ఆలస్యమైన ఒక క్రైస్తవ కుటుంబం కొరకు, దేవుని బిడ్డల కొరకు ఎదురు చూడండి, ప్రార్థన చేయండి, దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. అంతేగాని ఇంటెడు బంగారం ఉంది, 10 ఎకరాల పొలం ఉంది, అన్యులైతేంది, రాజీ పడదాం, ఆఖరికి సుఖం ఉండదు, సమాధానం ఉండదు. ఒకరోజు ఆడుంటే 4 రోజులు నీ ఇంటికి ఆడుంటుంది, అప్పుడు బాగుంటుంది. ఒకరోజు ఆడుంటే 4 రోజులు నీ ఇంటికి ఆడుంటుంది, అప్పుడు పాత్ర ఏం చేయాలి? ఏమని చేయాలి? రాజు ఏమని చేయాలి? రాజు ఇప్పటికి బాధపడుతున్నాడు. వాళ్ళ బావ మోసం చేశాడట వాళ్ళని. మొన్న రాత్రి కూడా బాధపడుతున్నాడు. నేను క్రైస్తవులుగా మేము మారుతాం, ఈ పిచ్చి మొహం వాళ్ళ మాటలు అస్సలు అన్నీ అస్సలు నమ్మొద్దు. పెళ్ళి అయిందాక, వాడ దాటిందాక, ఎక్కిందాక వాడమల్లయ్య, వాడ దిగినాక ఎవర్రా నువ్వు అని అంటారు. మళ్ళీగా వాడమల్లయ్య అన్నట్టు ఉంటుంది కొంతమందిది. వాళ్ళ అవసరాల కొరకు మనల్ని ఏదో ఎత్తేస్తారు. అవును, అంతా మీ ఇష్ట ప్రకారమే. ఎస్, మీరు ఎట్టంటే అంటారు. తర్వాత పట్టపగులే సొక్కలు చూపిస్తూ ఉంటారు. అందుకని ఇట్లాంటి బహుమానాలకు మీరు లోగాకూడదు. తల్లులారా, దేవుని ప్రేమ కలిగిన వారు అడుక్కు తినోనికేనివ్వండి, బాధ ఏం లేదు. హల్లెలూయా. ప్రార్థనలో ఎదిగిన వారికి, మా మాధవక్క అదే అంటుంది, వాళ్ళు రాజుల కుటుంబానికి చెందిన వాళ్ళ. ఆమె అంటుంది, కులంతో నాకు పని లేదు అయ్య గారు, ఒక మంచి ఆత్మీయ బిడ్డ అయితే నేను నా కూతురిని ఇస్తాను. వాళ్ళ భర్త అన్యుడే, ఇప్పటికీ నాతో ఆ మాట చెప్పుద్ది. ప్రైసలా. అది ఎంతోమంది మా బంధువులు అన్యులు ఉన్నారు, డబ్బులు ఉన్నారు, బంగ్లాలు, కార్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏమని అడుగుతున్నారు. నేను ఇవ్వటం లేదు, నేను ఒప్పుకోవటం లేదు అంటుంది, చెప్తుంది నాకు ఎప్పుడు. క్రైస్తవులు. హల్లెలూయా. అంతేగాని బహుమానాలకి పిల్లల జీవితాలు ఆగం చేసి మీరు జీవితాంతం ఏడుస్తూనే తల్లిదండ్రులుగా ఉండే అలాంటి సంబంధాలు మనకొద్దు. తల్లులారా, మీ అందరికీ దండం. ముఖ్యంగా పెళ్ళిడికి వచ్చిన పిల్లలున్న తల్లులందరికీ వందనాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడే మీ ఆలోచనలు ఏమైనా ఉంటే మార్చుకోండి యేసు నామములో. ఆమేన్. అరే ఏమంటున్నారంట వాళ్ళ అహాబు ఏంటంట, పోయి ఐగుప్తు సంబంధమైనటువంటి ఆ పాశమోహం దాన్ని చేసుకున్నాడు. ఆ పాశమోహం దాన్ని చేసుకొని విగ్రహారాధన అంతా ఇంట్లో పెట్టుకొని దేవుణ్ణి మర్చిపోయి ప్రజలందరినీ పాడు చేశారు. దేవుడు ఊరుకుంటాడా? రోషం కలిగిన సేవకుని పంపించి పట్టపగలు సుక్కలు చూపించాడు. దేవునితో మనం పోరాడలేం. అప్పుడు బుద్ధి మార్చుకొని అయ్యా అని పేదముఖం వేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన. అహాబు అలాంటి నికృష్టుడు చేసిన దేవుడు విని వాడిని క్షమిస్తున్న ఏలియా నువ్వు కొద్దిగా ఆగన్నాడు. హల్లెలూయా. ప్రార్థన బలమైంది సంగమా. నేను ఇదంతా చెప్పేది ఏంటంటే, నీ ప్రతి సమస్య, మన ప్రతి పరిస్థితిని మార్చగలిగేది, మన మరణాన్ని కూడా రద్దుపరిచేది ప్రార్థనే. ఆ ప్రార్థనను మానొద్దు. ఆమేన్. ఒకప్పుడు నా చిన్న వయసులో క్రైస్తవ కుటుంబాలంటే స్త్రీలు బాగా రోధించి ప్రార్థన చేసేవారు. ఇప్పుడు స్త్రీలు అసలు ప్రార్థనకే రావటం మానేస్తున్నారు. ఇంకేం ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేసేవారు కరువు అయిపోతున్నారు. అప్పుడున్న స్త్రీలకున్న భక్తి ఉండటం లేదు. అందుకనే అప్పటి సంఘాలు బాగా విస్తరించి అభివృద్ధి పరచబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ప్రార్థన. ఏంటంట? ప్రార్థన. మరణాన్ని, దేవుడు పంపించిన మరణాన్ని కూడా తప్పించుకున్నాడు ప్రార్థన ద్వారా హిజ్కియా. మీకు వింత అనిపించటం లేదా? మరణం అంటే ప్రార్థన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.